విద్యార్థులు యువతపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా లాంలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన యువ చైతన్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉన్న చంద్రబాబు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా పనిగా మారిందని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కావాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ కట్టి చూపించిన వ్యక్తి, నిరంతరం 18 గంటలు మన కోసం పనిచేసే వ్యక్తి, ఆల్రెడీ ఇన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటామా? లేదంటే 420 కేసులు, 16 నెలలు జైళ్లు, ఆయన వల్ల 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్ళిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటామని దయచేసి మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మీరే ముందు తీసుకెళ్తారు. రాజకీయ అవగాహన మీరు రావాలి, పేపర్లు మీరు చదవాలి, మీ అమ్మ నాన్నని ప్రభావితం చేసే విధంగా మీరు కూడా తయారవ్వాలి.